నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. నేను జయ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలో భారత్ బంద్ విజయవంతం. స్వచ్ఛందంగా మూతపడిన వ్యాపార రవాణా కార్యకలాపాలు. బంద్కు మద్దతు ప్రకటించిన వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు. కాకినాడ డీసీసీ బ్యాంకులో కనీస కోవిడ్ జాగ్రత్తలు మీరి వేడుకలు. చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి చేసుకున్న అనంత ఉదయ్ భాస్కర్. యానంలో 3 ఏళ్ల చిన్నారి కిడ్నాప్ కలకలం. 24 గంటల్లోపు ఛేదించి చిన్నారిని తల్లిదండ్రులకు తిరిగి అప్పగించిన పోలీసులు. భారత్ బంద్ కు మద్దతు తెలుపుతూ ముమ్మిడివరం నియోజకవర్గ సమైక్యాంధ్ర శిబిరం వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ నూతన విధానం పేరుతో రైతుకు వెన్నుముక విరుస్తున్నారని సిపిఎం నాయకులు విమర్శించారు. యూటీఎఫ్, ముమ్మిడివరం నగర పంచాయతీ పారిశుధ్య కార్మికులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రైతు ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకుడు గుదే దుర్గాప్రసాద్, సకిలే సూర్యనారాయణ, సిపిఎం నాయకులు పాము బాలయ్య, రైతు కూలీ సంఘం నాయకులు, ముమ్మిడివరం నగర పంచాయతీ అవుట్సోర్సింగ్ నాయకులు పెట్టా శివ, యూటీఎఫ్ నాయకులు జనిపల్లి సత్యనారాయణ, కటికి దళరాము, టి దుర్గాప్రసాద్, రేవు అప్పలస్వామి, జి సూర్యచంద్రరావు, ఎస్ శ్రీనివాసరావు, యు బుజ్జిబాబు, ఏ వెంకటేశ్వరరావు, వి రామారావు, అజయ్ కుమార్, శ్రీనివాసరావు, అరుణ్, రమణ, ప్రసాద్, రమేష్, శివరాజు, అరుణ మొదలగు వారు పాల్గొన్నారు. గ్రామీణ మూల గ్రామాల్లో సర్వీస్ అందిస్తుంటే రోజు గంట వరకు అమలు చేయకుండా ముందు నియోగించి ఆ తర్వాత విడుదల చేయడు. కేజీలు పలుకుతూ వారికి మద్దతుగా ఈవేళ దేశ ప్రజలందరూ కూడా రైతు ఉద్యమానికి సంఘీభావంగా దేశ వ్యాప్త సమ్మెను పిలిపించిన సందర్భంగా మరి దానికి ఆధారమైన మిత్రులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ రైతు ఉద్యమ చరిత్రను చూసినట్లయితే ప్రపంచంలోనూ మన దేశంలోనూ కూడా ఇదివరకు అనేక రైతాంగ పోరాటాలు జరిగిన మాట వాస్తవం. అయితే ఇంతటి మహత్తరమైనటువంటి పోరాటం 1,20,00,000 మంది రైతులు ఈవేళ ఢిల్లీ చుట్టూ మోహరించి పార్లమెంటు ముట్టడి సిద్ధంగా ఉన్నటువంటి ఈ పోరాటం ప్రపంచ చరిత్రలోనే చాలా ఘనమైనది, ఇట్టించదగ్గది. అలాంటి పోరాటానికి మనం అంతా మద్దతు తెలియజేస్తూ రోడ్డు మీదకి రావడం చాలా మంచి పరిణామం. భవిష్యత్తులో ఇలాంటి ఈ సమ్మె సన్నాహ కార్యక్రమానికి చాలా రోజులుగానే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో మరి భారత్ బంద్ కు మద్దతుగా తాళరేవు మండలంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు పూర్తిగా మూసివేశారు. తాళరేవు మెయిన్ రోడ్, సుంకరపాలెం బైపాస్ జంక్షన్ లో బంద్ పాటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి వెన్నుముక అయిన రైతుకి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టేక్ముడి ఈశ్వరరావు, వల్లు రాజబాబు, చీకట్ల నాగేశ్వరరావు, ధూళిపొడి బాబీ, టేక్ముడి లక్ష్మణరావు, గోడి భాస్కర్ రావు, మందాల గంగ సూర్యనారాయణ, సంగాది ధర్మారావు, అత్తిలి బాబురావు, వడ్డీ ఏడుకొండలు, జక్కల ప్రసాద్ మరియు మహిళలు పాల్గొన్నారు. తాళరేవు మండలంలో రైతుల పక్షాన ఈ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి తాళరేవులో ఉన్నటువంటి వ్యాపార సంస్థలు కానీ, ప్రజలకు కానీ, అలాగే స్వచ్ఛంద సంస్థలకు కానీ, ప్రజా సంఘాలకు కానీ, వివిధ పార్టీల నాయకులకు, పత్రికా విలేకరులందరికీ నాకు నమస్కారం. ప్రధానంగా ఇవాళ మనం చూస్తున్నాం, ఈ దేశంలో వ్యవసాయ ఆధారితమైనటువంటి దేశం ఉంది. ఈ దేశంలో మరి అందరికీ అన్నం పెట్టే రైతు మాత్రమే అన్నం లేకుండా ఉండే పరిస్థితి ఇవాళ ఉన్నది. ఇవాళ మనం చూస్తున్నాం, ఢిల్లీలో 10 రోజులుగా నడి రోడ్డు మీద
వాళ్ళు వంట చేసుకుని అక్కడే తిండి ఉన్నా లేకపోయినా మరి అక్కడ ధర్నా చేయాల్సిన పరిస్థితి రైతుకి ఇలాంటి దురదృష్టమైనటువంటి పరిస్థితి ఎప్పుడు రైతుకు రాకూడదు. ఎందుకంటే రైతు లేకపోతే ఈ దేశం లేదు. అలాంటి రైతులు మరి ప్రభుత్వాలు మారినప్పుడల్లా వీళ్ళ ఇష్టానుసారం వీళ్ళ మరి కార్పొరేట్ వ్యవస్థల యొక్క బాగు కోసం ఈ రైతుల్ని ఇష్టానుసారం చేయడం వల్ల మరి రైతు రోజు రోజుకి రైతు వ్యవస్థ దిగజారిపోతుంది. రాను రాను గ్రామాల్లో వారి వ్యవసాయదారులు అనే వాళ్ళు తగ్గిపోయే పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో తీవ్రమైనటువంటి ఆహార దుర్భిక్షం వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది దీనివల్ల. కనుక ఏదైతే ఈ రైతులకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి చట్టాలు నేను పనిచేస్తున్నాను. ఈరోజు మోడీ చేసినటువంటి 3 చట్టాలు కూడా రైతుకి నష్టం కలిగే విధంగా ఉన్నాయి. ఈవేళ రైతే దేశానికి వెన్నెముక. అలాంటి వెన్నెముకనటువంటి రైతు పండించినటువంటి పంటని భారతదేశమే కాదు ఇతర దేశాలకు కూడా పంపించినటువంటి ఆహార ధాన్యాల్లో ఏదైతే రైతు లేకపోతే ఇది తిండే లేదు అటువంటి రైతుని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం ఈ మోడీ గవర్నమెంట్ చాలా దారుణంగా ప్రవర్తిస్తుంది. కాబట్టి ఏదైతే చట్టాలు చేస్తుందో ఆ చట్టాలు ఉపసంహరించుకుని రైతులు సహకరించాలని గవర్నమెంట్ కోరుకుంటూ, లేదంటే ఈ యొక్క ఉద్యమాల్ని ఈ రైతులు ఇంకా తీవ్రతం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు భారత్ బంద్ సందర్భంగా రైతులకు మద్దతుగా తాళరేవు మండలంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు, వివిధ ప్రజా సంఘాలన్నీ కూడా ఐకమత్యంగా ఈరోజు బంద్ని జయప్రదం చేస్తూ ఉన్నాం. ఆ విధంగానే తాళరేవు ఈ శంకరపాలెం ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా సహకరించి స్వచ్ఛందంగా ఈ బంద్కి సహకరించారు. వారందరూ కూడా మన అందరి తరఫున రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ఆలోచించాలి. ఈ దేశంలో అనేక పార్టీలు అనేక సంఘాలు ఏకమై ఉద్యమంలోకి వస్తూ ఉన్నాయి కాబట్టి రైతులకు నష్టం వచ్చే 3 చట్టాలను కూడా వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో మరింత మద్దతు కూడగట్టుకుని మోడీ ప్రభుత్వానికి రైతులే బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. రాజబాబు, నేను కౌలు రైతుల సంఘం జిల్లా సెక్రటరీ. ఈరోజు దేశం రాజధాని అయినటువంటి ఢిల్లీలో 8 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉన్నటువంటి చలిలో, ఎముకలు కొరికే చలిలో సుమారు 1,20,00,000 మంది రైతులు 1,20,000 ట్రాక్టర్లు పెట్టుకుని ఢిల్లీ నడిబొడ్డున అలాగే పరిసర ప్రాంతాల్లో గత 10 రోజుల నుంచి ధర్నా చేస్తా ఉన్నారు, ఆందోళన చేస్తా ఉన్నారు. కానీ దిక్కుమాలిన ప్రభుత్వానికి కనీసం సీమ కొట్టినట్టు కానీ కనీసం మొండి వైఖరితో ముందుకు పోతా ఉంది. అందుచేత ఈ కేంద్ర ప్రభుత్వం ఈ రైతాంగానికి నిజంగా చిత్తశుద్ధితో ఈ బిల్లులు ఏవైతే ఉన్నదో ఈ బిల్లులు చేయాలనుకుంటే రైతాంగానికి మేలు చేసే విధంగా ఈ బిల్లులు ఉండాలి, కానీ రైతాంగాన్ని నాశనం చేసే విధంగా ఈ బిల్లులు ఉన్నాయి. అందుచేత కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేసి ఖచ్చితంగా ఈ బిల్లుని వెనక తీసుకునే వరకు కూడా దేశంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా సపోర్ట్ ఉంటుంది. దేశంలో ఉన్నటువంటి రైతాంగమే కాదు, ఈవేళ మొత్తం ప్రపంచ దేశాల్లో అన్ని యువకులు అన్ని రకాల వర్గాలు కూడా ప్రపంచ దేశాల్లో కూడా మద్దతు దొరుకుతూ ఉంది. ఎప్పటికైనా ఈ ప్రభుత్వం, ఈ మోడీ ప్రభుత్వం, ఈ బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా వెనక తగ్గే వరకు కూడా ఈ రైతాంగం వెనక తగ్గేది లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా చేస్తున్న రైతుల భారత్ బంద్ కు మద్దతుగా సిపిఐ ఎంఎల్ నాయకులు సీతానగరం మండలం చినకొండేపుడి గ్రామంలో బంద్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు పల్లెల వీరబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక కార్పొరేట్ వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నందమూరి చిట్టిస్వామి, సిపిఐ ఎంఎల్ మండల కార్యదర్శి చకలి భీమరాజు, డొల్ల అప్పారావు, గడ్డం వెంకటేశ్వరరావు, మద్దిపాటి సుబ్బారావు, చీకట్ల వీర్రాజు, దొడ్డపనేని శ్యాంప్రసాద్, టీడీపీ దుద్దుకూరు శ్రీనివాస్, కోడి గంగరాజు, పలువురు రైతులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకి న్యాయం చేసే బిల్లు అని చెప్పి రైతులను మోసం చేస్తారు. ఈరోజు రైతుని వ్యవసాయానికి దూరం చేసి బిల్లుని తీసుకొచ్చారండి. ఢిల్లీలో, దేశ రాజధాని ఢిల్లీలో గత 13 రోజులుగా రైతులు దీక్ష చేస్తుంటే ఇటువంటి దీనికి పిలవకుండా ఏదో పిలిచినట్టు పిలిచి మళ్ళీ రద్దయిందని చెప్పి ఇటువంటి సమావేశాలని చేసి ఈరోజు రైతుల్ని వ్యవసాయానికి దూరం చేసి మల్టీనేషనల్ కంపెనీలకి, కార్పొరేట్ కంపెనీలకి వ్యవసాయాన్ని కట్టబెట్టడానికి ఈరోజు రైతు వ్యతిరేక బిల్లును తీసుకొచ్చారండి. దాన్ని ఇప్పుడు మేము పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జరుగుతున్న రైతు బంధుకి సిపిఐఎంఎల్ పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం నుంచి మేము మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. అలాగే ఇందులో వైసీపీ, టీడీపీ ఇంకా ఇతర పార్టీలు కూడా పాల్గొంటా ఉన్నాయి. అలా దేశవ్యాప్తంగా 40 పార్టీలు ఇందులో పాల్గొంటూ ఉన్నాయి. అన్ని పార్టీలు కూడా రైతు వ్యతిరేక బిల్లుని ఉపసంహరించుకోవాలని మేము సిపిఎంఎల్ పార్టీ నుంచి మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా రైతు పైన భారం పడితే రైతు ఒక్కరికే కాదు, వ్యవసాయ కూలీలకి అన్ని కార్మిక రంగాల మీద పడితే ఆ భారం ఎదుగుతుందో దేశవ్యాప్తంగా కూడా ఆర్థికంగా కుంటుపడిపోయే అవకాశాలు ఉంటాయి. ఏదో ప్రైవేటీకరణ చేసి వందలాది ఎకరాలు ప్రైవేట్ కంపెనీలు కట్టబెట్టి మన దేశాన్ని కూరుద్దామని ప్రయత్నిస్తూ ఉన్నారు. అదే కాకుండా మన దేశంలో అవినీతి కూడా ఎక్కువ పెరిగిపోతుంది ఇతర కంపెనీలు పెట్టినట్టయితే. కానీ సామాన్యులకి ఎవరికి పని ఉండదు. పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళకి, పెద్ద పెద్ద బడా భూస్వాములకే పనులు ఉంటాయి. సామాన్యులకు కానీ, మధ్యతరగతి వాళ్ళకి కానీ, రైతులకు కానీ పని లేకుండా పోద్దని మా పార్టీ నుంచి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ సమావేశానికి హాజరైన అందరికీ కూడా మా పార్టీ నుంచి ధన్యవాదాలు చెప్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ బిల్లు, కరెంటు బిల్లు, రైతు బిల్లు, మరో బిల్లు కూడా ఉపసంహరించుకోవాలి. ఉపసంహరించుకునే వరకు కూడా దేశవ్యాప్తంగా ప్రతి మనిషి ఈ ఉద్యమంలో పాల్గొని మన ఈ భారతదేశంలో ఉన్నట్టు బీజేపీ పార్టీ మీద ఒత్తిడి తీసుకురావాలని నేను సిపిఎంఎల్ పార్టీ నుంచి కోరుతా ఉన్నాను. దేశవ్యాప్తంగా రైతు సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపులో భాగంగా వామపక్ష పార్టీలు, రైతు, కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పిఠాపురంలో బంద్ విజయవంతమైంది. ఈ బంద్కు వ్యాపార సంస్థలు, వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలు, బ్యాంకింగ్, బీమా సంస్థలు, కార్మికులు, ప్రజలు స్వచ్ఛందంగా సహకరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీజేపీ మోడీ ప్రభుత్వం రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, రైతు పండించే పంటకు కనీస మద్దతు ధరను రద్దు చేయడానికి కొత్త చట్టాలను తీసుకువచ్చారని విమర్శించారు. 16 రోజులుగా ఢిల్లీలో రైతాంగం చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఈ బంద్ నిర్వహిస్తున్నామని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం 3 చట్టాలను రద్దు చేసి రైతులకు అనుకూలమైన చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వామపక్షాలు, అనేక పార్టీలు, అనేక ప్రజా సంఘాలు కూడా మరి రైతు వ్యతిరేక చట్టానికి వ్యతిరేకంగా బంద్ కార్యక్రమం జరుగుతోంది. అందులో భాగంగా రవాణా అనేక సంస్థలు కూడా ఈ బంద్లో పాల్గొన్నందుకు ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. వామపక్షాలుగా, సిపిఎం పార్టీగా అయితే మెయిన్ ఎందుకంటే మోడీ ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరించి అప్పుడే 3 సార్లు చర్చలని చెప్పి వాయిదాలు వేసుకుంటూ మీరు బంద్ని ఆపండి, తర్వాత చెప్తామని చెప్పడం చాలా దుర్మార్గం అని ముక్తకంఠంతో అందరూ కూడా ఖండించారు. మరి ఈ వాళ్ళకి 14 రోజులు బట్టి మరి ఢిల్లీలో అనేక రాష్ట్రాల నుంచి వచ్చి మరి చలనక మరి ఎండనక అనేక ఇబ్బందులు పడుతూ వాళ్ళు చాలామంది ప్రాణాలు కూడా మరి పోతా ఉన్న తరుణంలో నేటికి కూడా మరి మోడీ ప్రభుత్వానికి చలనం లేదంటే నీకు అసలు ఏమాత్రం కూడా మరి సిగ్గు సెలవు ఉందా అని మన వామపక్షాలుగా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ఇవాళ భారతదేశంలో రైతు లేకపోతే మన భారతదేశం లేదు. రైతే ఇనుముక్క అని చెప్తూ ఉన్నారు. ఆ రైతుని మరి నడ్డి విరిసే ఒక చట్టాలు చేసి ఆ చట్టాలను జీవోలు అమలు చేసి ఇవాళ రోడ్డు మీద వదిలి మీ ఇష్టానుసారంగా చేసుకోండి, బడాబాబులకి, పెట్టుబడిదారులకి మేము మరి దారాదత్తం చేస్తాం, వాళ్ళు కొమ్మగాస్తామని మోడీ ప్రభుత్వం చాలా మొండిగా చెప్తా ఉంది. కాబట్టి ఈ రైతు వ్యతిరేక చట్టాన్ని వెంటనే పార్లమెంట్లో ఉపసంహరించుకొని రైతులకి న్యాయం చేసే వరకు కూడా వామపక్షాలుగా అనేక మంది మరి ట్రేడ్ యూనియన్లుగా, అనేక మంది కార్మిక సంఘాలుగా, అనేక రైతు సంఘాలుగా ఈరోజు భారతదేశం అంతా కూడా ఖబర్దార్ మోడీ, నువ్వు కానీ ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోకపోతే నీకు భవిష్యత్తులో మేము గుణపాఠం చెప్తామని వామపక్ష పార్టీలుగా మేము డిమాండ్ చేస్తూ ఇవాళ పిఠాపురంలో పూర్తిగా బంద్ చేయడానికి మేమందరూ కూడా వామపక్షాలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి మేము సిద్ధము చేస్తూ ఉన్నాం.
ఇప్పుడు ఎల్ఐసి ఆఫీసులు కూడా బంద్ చేసి, అనేక బ్యాంకులు బంద్ చేసి, వ్యాపార సంస్థలు కూడా బంద్ చేసి పూర్తి సహాయ సహకారాలు మనకు కూడా వాళ్ళు అందిస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. భారత్ బంద్కు మద్దతుగా జగ్గంపేట మండలంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతు సంఘ నాయకులు రాస్తారోకో చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున లక్షలాది మంది రైతులు నిర్వహిస్తున్న దీక్షలకు మద్దతుగా భారత్ బంద్ నిర్వహించారు. రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి రమేష్, ఐఎఫ్టియు నాయకులు మరుగుర్తి యేసు, డిబిఐపిఎస్ నాయకులు ముడుపుగంటి చిన్నబాబు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి వ్యాపార దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. విద్యా సంస్థలు, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా మూసివేసి బంద్కు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు సైన్యం, ఆశారత్నం, డిబిఐపిఎస్ సభ్యులు ఆలమండ తాతారావు, సుధాకర్, వాసు, మణికంఠ, ప్రేమ, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ నాయకులు జగ్గంపూడి రాజు, పీడీఎస్యు విజృంభణ జిల్లా కార్యదర్శి సతీష్ తదితరులు పాల్గొన్నారు. చట్టం వెంటనే చట్టం వెంటనే సంఘాల ఐక్యత, రైతు వ్యతిరేక బిల్లులు వెంటనే ఐక్యత. కూలీల్ని ఒక పాలికాపులుగా తయారు చేసి కార్పొరేట్ శక్తుల యొక్క కంపెనీల్లో పనిచేసే వ్యక్తుల కూలీలుగా పనిచేసే విధానాలు తీసుకొస్తున్నారు. ఈ విధానాలనే ఈ ఏరియాలో ఉన్నటువంటి రైతాంగాను, కార్మికులు కానీ అవగాహన లేకపోవటమా, లేకపోతే అర్థం చేసుకోవటంలో లోపం ఉండదు. కానీ మేము ఇంత పోరాటాలు చేస్తుంటే ఏ ఒక్కరు కూడా ఈ ప్రాంతంలో ఈ సమస్యని, ఈ బంద్కి సహకరించలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజా దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మె ఏదైతుందో, బంద్ ఏదైతుందో అందరూ దృష్టిలో పెట్టుకుని కార్మిక వర్గము, వ్యాపార వర్గాలు, అలాగే పారిశ్రామికవేత్తలు, కవులు, కళాకారులు సంఘీభావం తెలియజేయాలని దాని మీద ఏదైతే చట్టాలు, 3 చట్టాలు ఏదైతే ఉన్నాయో వెంటనే రద్దు చేయాలని దాని మీద మేము కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ చట్టాలను కూడా శాసనసభలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కానీ, టీడీపీ వాళ్ళు కానీ, ఈ ఎంపీలు దీనికి వ్యతిరేకంగా, ఈ బిల్లులకు వ్యతిరేకంగా ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాలని ప్రజలందరి తరపున, కార్మికుల తరపున, కర్షకుల తరపున, ప్రజలందరి తరపున విజ్ఞప్తి చేస్తున్నాను. ఎంఎస్ బాబు, ఐఎఫ్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాం. అలాగే ఈరోజు దేశవ్యాప్తంగా భారత బంద్కి పిలుపునిచ్చి ఈ బంద్ని జయప్రదం చేయాలనే దాంట్లో అఖిల భారత రైతు కూలీ సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, అలాగే ఇతర పక్షమైన సంఘాలు కూడా మనతో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చినందుకు వాళ్ళందరికీ ముందుగా అభినందనలు తెలుపుతూ, ఈరోజు ఏదైతే ఢిల్లీలో పోరాటం చేసే రైతులపై దాడులు, అలాగే రైతు మన దేశానికి వెన్నెముక్క అని చెప్పుకుంటున్న ఎంతోమంది రైతు మీద ఆధారపడి జీవిస్తున్న ఈరోజు రైతు రోడ్డుకు వచ్చి కొన్ని లక్షల మంది ఢిల్లీలో ప్రయాణిస్తూ నడకలతో వచ్చి అనేక రకాల పోలీసు హింసలు భరించి అనేక రకాలు ఇచ్చేసి ఢిల్లీ తీరుతాం, ఏదైనా ఈ రైతుల కోరికలు తీర్చుకోవాలనే ఆలోచనతో రైతులంతా కూడా ఢిల్లీ చేరుకుని ఢిల్లీలో ఏదైతే మన ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారో మోడీ గారితో చర్చలు జరపాలని పట్టుదలతో మోడీ గారిని కోరితే మోడీ గారు ఏం చేశారు, వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చే ముందు ఎన్నో కథలు చెప్పారు, ఎన్నెన్నో చెప్పుకొచ్చే రైతే ఇంకా రాజ్యం, రైతు లేనిదే దేశం లేదు అని ఈరోజు రైతుపై అనేక రకాల చట్టాలు తీసుకొచ్చి ఆ రైతుని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతుంటే మనలాంటి రైతులు, రైతు కూలీలు ఎంతోమంది రోడ్డును పడ్డారు. ఇవాళ చూస్తే ఈ పరిస్థితి ఎలాగుంది, పండించుకున్న ధాన్యానికి గిట్టుబాటు ధర లేదు. మనకు మందులు కానీ పిండిలు కానీ కావాలంటే వాళ్ళు అనుకున్న రేట్లు ఇచ్చి మనం కొనుక్కోవాలి. ఇవాళ బ్యాగ్లో అన్నీ, ఇవాళ విత్తనాలు కావాలంటే బ్యాగ్లో కొనాలా, మందులు కావాలంటే బ్యాగ్లో కొనాలా. ఈ రైతు ఇంత కష్టపడి పండించిన ధాన్యానికి మాత్రం గిట్టుబాటు ధర ఉండదు, మార్కెట్లో వాళ్ళకి ఏ రకంగా అమ్ముకునే అవకాశం ఉండదు. ఇవాళ టమాటా ఉండదు. నేను రమేష్, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు దేశవ్యాప్త బంద్లో భాగంగా జగ్గంపేట పట్టణంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి వ్యాపార రంగాలన్నిటిని కూడా స్వచ్ఛందంగా మూసే విధంగా చొరవ తీసుకుని ఈరోజు జగ్గంపేటలో బంద్ను విజయవంతం చేయడమైంది. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, రైతులను తక్షణమే చర్చలకు పిలిచి ఈ రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ బిల్లుల్ని రద్దు చేయాలి.
రైతుకు కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకొని శాసనసభను వెంటనే సమావేశపరిచి తీర్మానాలు చేసి కేంద్రానికి కూడా ఈ తీర్మానాన్ని పంపాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. యానం నియోజకవర్గం ఎర్రగుంటవారి వీధిలో కిడ్నాప్ అయిన 3 ఏళ్ల చిన్నారి కావ్యశ్రీని యానం పోలీసులు 24 గంటల్లోపు ఛేదించి చిన్నారిని తల్లిదండ్రులకు తిరిగి అప్పగించారు. యానం నియోజకవర్గం ఎర్రగుంటవారి వీధిలో 3 ఏళ్ల చిన్నారి కావ్యశ్రీని ఇంటి దగ్గర అద్దెకు నివాసం ఉంటున్న మహిళ కిడ్నాప్ చేసింది. బాలిక తల్లిదండ్రులు యానం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో యానం పోలీసులు 2 బృందాలుగా ఉండి 24 గంటల సమయం కాకుండా గంగవరం మండలం బ్రహ్మపురి గ్రామంలో బంధువునాటి వెంకటేశ్వర్లోకి 27,000కి అమ్మినట్లు వెల్లడైంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితురాలు నాటి నాగలక్ష్మిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్టు యానం సిఐ గూటం శివ గణేష్, ఎస్ఐ కట్ట సుబ్బరాజు తెలిపారు. కార్తీక మాసం పురస్కరించుకుని ఐపోలవరం మండలంలో వన సమారాధన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఐపోలవరంలో శ్రీ సీతారామాంజనేయ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన సమారాధనలో గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొని సరదాగా గడిపారు. చిన్నారులు, మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి ఉసిరి చెట్టు వద్ద పూజలు చేసి కోలాట నృత్యాలతో సందడి చేశారు. ఈ సందర్భంగా కోలాటం గురువు శీలం రాధాకృష్ణను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు చప్పిడి రామకృష్ణ, గుత్తుల నాగేంద్ర, శీలం శ్రీనివాస్, రెడ్డి రామణ, గ్రామ పెద్దలు, యువత వన భోజనాల్లో పాల్గొన్నారు. మోసగాడిపోయి కృష్ణమూర్తి గొల్లవారి వాడలకు మోసమేమి చేసిననే గొల్లభామా, మోసమేమి చేసినానే గొల్లభామా, నేను దోషమేమి చేసినానే గొల్లభామా. తాళరేవు మండలం కోరంగి వాసరాజు రొయ్యల కంపెనీ ప్రాంగణంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం ఘనంగా జరిగింది. తూర్పుగోదావరి జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్గా అనంత ఉదయ్ భాస్కర్ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కాకినాడ డీసీసీ బ్యాంకులో నిర్వహించిన వేడుకల్లో కనీస కోవిడ్ నిబంధనలు తీసుకోకపోవడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. బాబు ఒకసారి పైకి చూడండి. ఓకే
సార్ డిసిపి చేసినట్టే ప్రాథమిక బాధ్యతలు చేపట్టి 1 year కంప్లీట్ అవుతూ ఉంది. 1 yearలో ఏదైతే సొసైటీలో కానీ డిసిపిలో కానీ గత ప్రభుత్వంలో జరిగిన అవినీతులన్నీ కూడా సరి చేసుకుంటూ పరిష్కారం చేస్తూ రైతులకు అందుబాటులో పూర్తిగా రైతులకి అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేయగలుగుతున్నాం. అలాగే కొత్త రాబోయే కాలం కూడా కొత్త రిఫార్మ్స్ తీసుకొచ్చి పూర్తి స్థాయిలో రైతులకి ఏ మేరకు మనం ఈ డిసిపి ద్వారా కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకుల ద్వారా ఏ మేరకు వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలి, అన్ని రకాలుగా కూడా కొత్త రిఫార్మ్ తీసుకొచ్చి పారదర్శకమైన పాలన తీసుకొచ్చి రైతులందరికీ కూడా చెరువులోకి తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేయగలుగుతాం. ఆ దిశగా ఖచ్చితంగా ఇప్పటికే స్పష్టం అయింది. రాబోయే కాలంగా ఏదైతే మా ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బాధ్యతతో ఏదైతే లక్ష్యంతో మాకు బాధ్యత చెప్పారో ఆ బాధ్యత లక్ష్యాన్ని మరొకట రాబోయే కాలం మరింతగా ఈ వ్యవస్థకి ప్రతి ఒక్కరూ కూడా హరించే విధంగా పాలన సాగిస్తాను. ఐపోలవరం మండలం కేసనకూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా వ్యాసేశ్వర స్వామి వారి దేవస్థానంలో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్తీక దీపారాధన వైభవంగా నిర్వహించారు. సమరసత సేవా ఫౌండేషన్ మండల ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు ఆధ్వర్యంలో బొక్క లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో సొంటి బుల్లిబాబ్జీ అర్చకత్వంలో ఉదయం స్వామివారికి అభిషేకము, అమ్మవారికి కుంకుమార్చన జరిపించారు. ఈ కార్యక్రమంలో మారుతి మహానంద స్వామీజీ, ఎస్ఎస్ఎఫ్ మహిళా మండలి కన్వీనర్ దువ్వూరి లక్ష్మీ గాయత్రి, వైఎస్ఆర్సీపీ కన్వీనర్ పిన్నమరాజు శ్రీనివాసరాజు, బొక్క శ్రీనివాస్, సలాది శేషారావు, ఎం సుబ్బారావు, పెన్మత్స రామరాజు, బుల్లి బాబ్జీ శర్మ తదితరులు పాల్గొన్నారు. పార్వతీ పతయేల హర మహాదేవ వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో భారత్ బంద్ విజయవంతం. స్వచ్ఛందంగా మూతపడిన వ్యాపార రవాణా కార్యకలాపాలు. బంద్కు మద్దతు ప్రకటించిన వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు. కాకినాడ డీసీసీ బ్యాంకులో కనీస కోవిడ్ జాగ్రత్తలు మీరి వేడుకలు. చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి చేసుకున్న అనంత ఉదయ్ భాస్కర్. యానంలో 3 ఏళ్ల చిన్నారి కిడ్నాప్ కలకలం. 24 గంటల్లోపు ఛేదించి చిన్నారిని తల్లిదండ్రులకు తిరిగి అప్పగించిన పోలీసులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.